మాజీ మంత్రి మల్లారెడ్డి తన భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. సర్వే నంబర్ 82లో వేరే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేశామన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసినా తర్వాతే కొనుగోలు చేశామన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదు అంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూపై స్పందించారు ధర్మపురి ఎమ్మెల్యే ప్రస్తుత విప్పు లక్ష్మణ్ మనతో. సార్ చెప్పండి, ఈ ల్యాండ్ విషయానికి సంబంధించి మీ పాత్ర ఏంటి? గతంలో మీరు శ్రీనివాస్ రెడ్డికి ఏ సంవత్సరంలో అమ్మారు ఏంటి? ఈ యొక్క ప్రాపర్టీ 2015లో మేము కె సుధామ్ ద్వారా రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నామండి. కె సుధామ్ గారు 2000లో మదన్ మోహన్ ద్వారా వారు కొనుక్కున్నారు. వాళ్ళు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే యొక్క మ్యాప్ ప్రకారము, పహానీ రికార్డు ప్రకారము, పహానీ ఒకటి ప్రభుత్వ పహానీ ప్రకారం మేము రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం. ఎప్పుడు సర్వేకి సంబంధించిన ఇష్యూ లోపల భూమి కొలుసుకున్నాము 82/ఈలా, మీరు ఎకరా 29 గుంటలు మీరున్నది, ఎకరంకు 4000 గదాలు మేము కొనుక్కున్నాము. మిగిలిన సుధామ్ గారు చాలా పర్యాయాలు మల్లారెడ్డిని అడిగినప్పుడు అలా మల్లారెడ్డి ఏమంటాడంటే, సుధామనా నేను ఇద్దరు ఇంటి పక్కల భూమి ఎక్కడికి పోతుందే, కొలుసుకుందాం లేవా అని చెప్పి ఆయన్నే సర్వే పెడతాడు. భూమి వెళ్తుంది, భూమి వెళ్ళాక భూమి ఏమంటే భూమి ఇచ్చేయలేదు. మాకు పూర్తిగా న్యాయపరంగా మేము ఆ భూమి మీద ఉన్నాం తప్ప ఆ భూమి మీద ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టలేదు. మేము ఒకటి చెప్పండి, మీరు 82E అని చెప్తున్నారు, మల్లారెడ్డి మాత్రం 84 అంటున్నారు. 82 సంబంధించిన సర్వే మా దగ్గర లేదు, వాళ్ళంతా తప్పుడు పత్రాలు చూపిస్తున్నట్టు కూడా ఆయన పదే చెప్తున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయినా ఉన్నాడు కదండి, తప్పుడు పత్రాలు చూపెడితే ఏం చేయాలి? ఆయన మంత్రి గవర్నమెంట్లో ఉన్నాడు కదా. మేము తప్పుడు పత్రాలు చూపెట్టి ఆయన భూమి మీద పోయినప్పుడు మనం పోలీసులతో దౌర్జన్యంగా మమ్మల్ని నెట్టేపించి మా ఫెన్సింగ్ తీపించినప్పుడు మా మీద తప్పుడు ఆ కాయిదాల మీద మా మీద కేసు రిజిస్టర్ చేయించాలి కదా. ఈ మల్లారెడ్డి మాజీ మంత్రి అప్పుడున్న మంత్రి మల్లారెడ్డితో మాట్లాడితే ఇప్పుడు కూడా సర్వే కోకే అంటాడు, అల్లుడి మీద మా మీద అల్లు పెట్టి తప్పించుకుంటూ తప్ప ఆయన ఎక్కడ కూడా సహకరించిన సందర్భం లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ శ్రీనివాస్ రెడ్డి అనే మా మిత్రుడు 2021 రిజిస్టర్ డాక్యుమెంట్ చేసిన ఆయన ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా ఆయన ముఖం మీద పోయింది తప్ప ఆయన భూములకు పోలేదండి. మల్లారెడ్డి భూములకు శ్రీనివాస్ రెడ్డి గారు పోలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన స్థానిక నేతలు కొంత టార్గెట్ చేస్తున్నారు, ఆయనకి కొంత పాడుతున్నారు లక్ష్మణ్ కూడా ఆయన ఆరోపణ చేశారు. ఇప్పుడు ఒకటేనండి, ఆయన పాపాలను బయటపడుతున్నాయండి. ఆయన 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన పాపాలు బయటపడలే. ఒకటి తర్వాత ఒకటి గవర్నమెంట్ చేంజ్ కాగానే వాస్తవం ప్రజల పరిపాలన ఇచ్చేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పరిపాలన లోపల వాస్తవాలు బయటపడుతున్నాయి. అధికారులు ఆయన చేసిన పాపాలను ఒకటి తర్వాత ఒకటి బయటపడుతున్నాయి కాబట్టి ఆయన తప్పుడు ఆరోపణ చేస్తుండు. 10 సంవత్సరాలు సీఎంని కలుస్తా అంటున్న మల్లారెడ్డి, బాధితుల పక్షాన్ని మీరు ఎట్లా పోరాటం చేస్తారు? మీ దగ్గర ల్యాండ్ కూడా సంబంధించి న్యాయం ఏ విధంగా చేస్తారు? మాకు పూర్తి కోర్టు మీద గౌరవం ఉన్నది, న్యాయం మీద నమ్మకం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చూస్తారు. వారికున్న కాయిదాలు ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు ఇవ్వనండి, మాకున్న కాయిదాలు కూడా శాసనసభ్యుడిగా మా కాయిదాలు కూడా ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు ఇస్తాము, వాస్తవాలు గ్రహిస్తారు. ప్రస్తుతానికైతే 2016 నుంచి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కావాలని పని కట్టుకొని మరోసారి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తారు. తమ వద్ద ఆ ల్యాండ్కు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి తాను కొన్న ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీడియాకు చూపించానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పృథ్వీతో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.